హాయ్ అండి, నమస్తే అండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మేము ఇవి తీసుకున్నాం అన్నమాట అండి. ఎండి చెంబు ఉండేది మాది పాతది. ఈ చెంబు మళ్ళీ మార్చేసి అదే సైజులో చెంబు తీసుకున్నాం అన్నమాట. ఇవి కుందులు తీసుకున్నామండి. ఇవి ఎండి పువ్వులు అన్నమాట అండి. పువ్వు చేసుకొని శుక్రవారం హస్తాస్తం చదువుకుంటాం కాబట్టి పువ్వులు కావాలంటే మా అబ్బాయి తీసుకున్నాడు. పోయిన సంవత్సరం అయితే బంగారం అది తీసుకున్నాం, ఈ సంవత్సరం ఇవి తీసుకున్నాం. దేనికైనా తృప్తి పడాలి. ఈ సంవత్సరం తీసుకున్నాం అన్నమాట అండి. నేను అండి ఫస్ట్ మనకి పూజ అయ్యేటప్పటికి వరలక్ష్మి వ్రతం పూజ అయ్యేటప్పటికి బోల్ టైం పడుద్ది. అలంకారం చేసుకోవడం కానీ వంటలు కానీ బోల్ టైం పడుద్ది. అందుకని మనం ఎలాగా ఉదయాన్నే పూజ చేసుకుంటామో అలా పూజ చేసేసుకోండి. నేనైతే అలా చేసుకున్నానుగా. మా అబ్బాయి దీపం పెట్టుకున్నాడండి. ఇప్పుడు నేను పెట్టుకుంటాను. ఉదయాన్నే మనం యథాబద్ధంగా ఎలా చేసుకుంటామో అలా అలాగా దండం పెట్టేసుకోవాలి. పూజ అయిపోవాలనుకోండి మళ్ళీ ఇంకా టైం పడుతుంది. అందుకని ఇంకా ఫస్ట్లో పొద్దుటే మటుకు ఎవరైనా తెలియని పిల్లలు ఉంటే మటుకు అలా చేయండి. నేనైతే అలాగే నేను ఉదయాన్నే పూజ చేసుకొని మామూలుగా ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకుంటాను. తర్వాత ఇవన్నీ వంటలు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టైం పడుతుంది. ఆ వంటలు అవన్నీ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలా దీపం పెట్టుకోండి. ఆ ఒక్క సలహా ఏంటంటే ఇవి ఇప్పుడు దీపం పెట్టుకొని ఇవన్నీ చెయ్యాలి అనేటప్పుడు టైం పడుతుంది కాబట్టి నేను అలా చేస్తానని మీకు చెప్తున్నాను. ఎవరికైనా నచ్చింది అనుకుంటే అలా చేయండి. అండి దేవుడి గదిలో ముగ్గులు వేసాను అన్నమాట. టైల్స్ మీద పసుపు రాసేస్తానండి. పసుపు రాసి ఇలా డిజైన్ వేసుకుంటాను. అది ఫుడ్ కలర్ అన్నమాట అండి. కలర్స్ ఏంటనుకుంటున్నారు? ఫుడ్ కలర్. లైట్ కలర్స్ అయితే ఫస్ట్లోని ఎక్కువ కలిపేసి డార్క్ రావాలంటే ఎక్కువ కలిపేసుకొని ఇలాగ వేసుకొచ్చాను అన్నమాట. ఇక్కడ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇలా ముగ్గులు వేసాను. కానీ అలా ఇడ్లీ రవ్వ కలుపుతాను అన్నమాట అండి. ఇడ్లీ రవ్వ కలిపి అలాగే వేస్తానండి. ఇంకా అండి మా దేవుడిని ఇలాగ అలంకరించుకున్నాను. చూడండి. ఇంకెప్పుడు దేవుడి గది అంతా చూపించలేదు కదా, దేవుడి దగ్గర అలా చూపిస్తున్నాను. దేవుడి గది అంతా చూపిస్తాను. అంటే మేము మాల వేసుకుంటాం కాబట్టి రోజు కూడా పూజ చేసుకుంటాం కదా, బట్టలు గట్రా ఇక్కడే ఉంచుతాము. తర్వాత మళ్ళీ మాలకు సంబంధించినవి కూడా ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి నా ఊపికి తగ్గట్టు అలా దేవుణ్ణి అలంకరించుకున్నాను. మరి రూమ్ చూపిస్తాను. ఉదయాన్నే మేము రోజు అలాగా ఇప్పుడు వారం అనే రోజు కూడా అలాగా ఈ పీఠం అన్నమాట అండి. రోజు పూజ చేసుకుంటుంది ఈ పీఠం అన్నమాట. ఇది ఏమన్నా వ్రతాలైనా ఏమన్నా పూజలైనా ఇలాగ అలంకరించుకున్నాం ఈ పక్కనే. ఇంకా దేవుడికి పెద్ద గది ఉంచేసుకున్నాం అన్నమాట అండి. సపరేట్గా ఉంటుంది. ఇంకా ఏదైనా ఇంక సపరేట్గా ఉంటుందండి. కదా అంతా చూపిస్తాను. ఇలా ముగ్గులు గడ్డ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది భవానీ బట్టలు మాల కట్టేసుకుంటాం కదా, ఆ కుర్చీలో 12 కుర్చీలు పెట్టుకున్నాం అన్నమాట. ఇంకండి బట్టలు అవి ఇక్కడ ఆరబెట్టుకుంటాం. మాల వేసుకున్నప్పుడైనా ఊరికిన ఎప్పుడైనా టవల్లో గట్రా ఇక్కడే ఉంటాయి. ఈ నైటీలో కానీ భవానీ బట్టలు నిలవ పచ్చళ్ళు. రూమ్ అంత పెద్ద రూమ్ ఉంచేసుకున్నాం అన్నమాట అండి దేవుడికి. ఇంకేమి ఇబ్బంది ఉండదు. చక్కగా అలంకరించవచ్చు. ఉదయం చెప్పాను కదా మీకు, ఉదయాన్నే మనం ఏ పూజలు చేసుకున్నా కూడా ఉదయాన్నే దీపం పెట్టేసుకోవాలని ఇంకా అలా దీపం పెట్టేసుకున్నాను అనమాట అండి. శుక్రవారం కూడా అలా దీపం పెట్టేసుకుని ఉంటాను అన్నమాట. దుర్గమ్మకి అలా పూజ చేసుకొని ఇప్పుడైతే ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేసుకున్నాను. చాలా టైం పట్టింది. అలా నాకు మరి వచ్చినట్టు అలా అలంకరించుకున్నాను దేవుణ్ణి.